నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి లవ్ విషయంలో కొన్ని బ్రేకప్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మనస్పర్ధలు పెరుగుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి. దీనికి సంబంధించి ఇంకా చెప్పాలనుకుంటే కనుక వాల్యూ కానివ్వండి, ఇంపార్టెన్స్ కానివ్వండి, ప్రయారిటీ కానివ్వండి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది ఒక క్రాస్ రోడ్లో ఉంటారు. ఈ పర్సన్తో కలిసి ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, విడిపోయిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ నేను యాక్సెప్ట్ చేసి ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతానా లేదా అనే డౌట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాని గురించి అసలు ఏం డెసిషన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ గురించి అని చెప్పేసి ఒక సందిగ్ధంలో అయితే ఉంటారు. అంతేకాకుండా ఎప్పటి నుంచో మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఒక ఈగోయిస్టిక్ ఫైట్స్ వల్ల మీరు తీవ్ర మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉండటం వల్ల, ఆల్రెడీ అలాంటివి జరిగి ఉండటం వల్ల కూడా ఈ డెసిషన్ తీసుకోవాలనే ఆలోచనలు అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఇకపోతే చాలామంది అనారోగ్య సమస్య పడడం కానివ్వండి, మీకున్న చిన్న సమస్యల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కానివ్వండి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్, చిన్న ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, చిన్న పుండ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే బాడీ ఇచ్చింగ్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా చిన్న ఏమంటారు కురుపులు లాంటివి, పుండ్లు లాంటివి ఏదైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఇన్ టైంకి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఏదైతే ఉందో దయచేసి లేట్ చేయకుండా దానికి తగ్గ ట్రీట్మెంట్, ప్రికాషన్స్ తీసుకోండి. దీన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక అవి ప్రాణాంతకంగా మారే అవకాశం కనిపిస్తుంది. చిన్నదైనా సరే అది పెద్దగా మారి మిమ్మల్ని మీ లైఫ్కి పెద్ద ఇబ్బంది తెచ్చిపెట్టే వ్యాధిగా అది కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది స్నేహితులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, వెల్ విషెస్తో కానీ కలిసి ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఈ టైంలో ట్రావెల్స్ ప్లాన్స్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి లేదా మీరు ఏదైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ ఎంతూజియాస్టిక్గా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ ఆ డెసిషన్ అనేది కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు టైం అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి కొద్ది రోజులు కానీ కొన్ని మంత్స్ కానివ్వండి వెయిట్ చేయండి. ఏదైనా సరే విషయం షార్ప్గా ఆలోచించండి. ముందు చూపుతో ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి చోట కొన్ని చోట్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మిమ్మల్ని కావాలని ఇంటెన్షనల్గా ఇరికించాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పని చేద్దాము అని అంటే ఏదో ఒక రకమైన భయం వెంటాడుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు గతంలో చేసిన పొరపాట్లు, అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, రాంగ్ కమిట్మెంట్స్ కానివ్వండి, రాంగ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఇలా ప్రొఫెషనల్గా, ఫినాన్షియల్గా, అలాగే పర్సనల్గా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తలుచుకొని బాధపడడం, ఇప్పుడు ఏదైనా స్టెప్ తీసుకుంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అని చెప్పేసి ఒక భయంతో ఏది చేయకుండా మీలో మీరు బాధపడడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి ఆలోచనలు ఉంటే అవి పక్కన పెట్టి ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి లైఫ్లో ప్రయత్నించండి. అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్ని ఎవరైనా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం, మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో
ఈ భూమి మీద. అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.